ఉత్తప్పటికంటే జర సెలబ్రిటీ స్టేటస్ వచ్చినాక ఇంకా జర జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేసినా ఏం మాట్లాడినా గానీ జనాలు చూస్తూనే ఉంటారు. చెరంత తేడా వచ్చినా వెనక ముంగట చూసుకోకుండా అరుచుకుంటారు అన్న భయం కూడా ఉండాలి. అట్లా కాకుండా చిన్న చిన్న కొలువులు చేసేటోళ్ళ మీద ప్రతాపాలు చూపించి పండ్లు కొరికితే ఇగో గిట్లనే సోషల్ మీడియాలో సొట్లు పడే కాడికి వస్తుంది కథ. సినిమాలలో విలన్లతోని ఫైటింగ్లు చేస్తే టాకీస్ల సీట్లలో కూర్చున్న వాళ్ళు సీటీలు కొడతారేమో గానీ చిన్న చిన్న కొలువులు చేసుకొని పుట్ట పోసుకునేటోళ్ళ మీద కోపాలు చూపించి ఫైటింగ్లు చేస్తే మెచ్చుతారా ఎవరన్నా? రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజు ఫుడ్ డెలివరీ బాయ్ మీద ఈ తీళ్ళ రౌడీజం చూపించి కొట్ట కొట్ట పోయిండు అనుకుంటా. ఈ వీడియో అయితే ఇంటర్నెట్ లో ఇరుగా మరిగా తిరుగుతున్నది. రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మాన బూతు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ అదట ముచ్చట. ఈ డెలివరీ బాయ్ గలతలో ఇంకొకరికి ఇవ్వాల్సిన పార్సిల్ ఈయనకి ఇచ్చిందట. అయ్యో రాంగ్ అడ్రస్ కి వచ్చింది సార్ ఫుడ్ పార్సిల్ సారీ అని చెప్పినా కూడా ఎనకుంటా పొట్టు కొట్టబోయిందట. ఇట్లా సార్ ఎందుకు కొడుతురు సార్ అన్నా కూడా ఎనకుంటే ఇట్లా మీదికి వస్తుండే వరకలా డెలివరీ బాయ్ దంతా ఫోన్ రికార్డ్ చేసిండు. ఇక ఇంటున్న ముఖం మీద ఉంచిందని కూడా చెప్తున్నా ఆయన. కానీ చూడురే అంతమంది ఆపబడుతుంటేనే గింత ఆగం కథ చేస్తే పుసుక్కున చుట్టూ ఎవరు లేకపోయినుంటే పట్టి ఆపేటో లేకుంటే ఇంకెట్లుండున్నో పరిస్థితి. పాప మా డెలివరీ బాయ్ని కోపం మీద ఏం చేస్తున్నావు ఏం కథనో. ఇక అయినా కావాలనైతే తప్ప అడ్రస్కి డెలివరీ ఇచ్చి కంపెనీలతోని కస్టమర్లతోని తిట్లు తినాలని అనుకోడు కదా డెలివరీ బాయ్ కూడా. ఆడికి సారీ చెప్పి తప్పైందన్నా కూడా అయినా కుట్ట ఈ తీర్లో నా కొట్టబోయేది. మరి 100-200 పెడితే ఇంకోసారి ఆర్డర్ పెట్టుకొని కడుపు నిండా కమ్మగా తినొచ్చు. కంపెనీ కంప్లైంట్ పెడితే పైసలు ఎన్నుకోవచ్చు. ఇంత దానికి ఇట్లా కొట్టబోతే ఇప్పుడు ఏమాయ్? ఒక్క సినిమా ఇట్టు కాగానే అంతరు బాబా మనుషులనే కానుకుంటా కళ్ళు నెత్తికెక్కినాయా అనుకుంటా సోషల్ మీడియాలో సొట్లు పెట్టించుకునే కాడికి వచ్చే. మరి ఈ పంచాయతీ మీద ఇంటోళ్ళు కూడా వాళ్ళ వర్షం ఏమైనా బయటకు వచ్చి చెప్తారేమో చూడాలిగా.